తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో గుద్ది చంపిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొవ్వ శేషబాబ్జీ, చెక్క రాజ్కుమార్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పగడాల సత్యం మాట్లాడుతూ ఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా 3 రోజుల పాటు ఈ విషయం బయటకు రాలేదంటే పలు అనుమానాలు తావిస్తున్నారు. కారుతో ఒకసారి గుద్దినప్పుడు అది ప్రమాదంగా భావిస్తే అర్థం ఉంటుందని, పలుమార్లు గుద్దినప్పటికీ పోలీసులు ఎందుకు హత్యనేరంగా కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అంత బాధలోనూ వైద్య విద్యార్థిని ప్రియాంక అవయవాలను దానం చేయడం పట్ల కుటుంబ సభ్యులు అవినీయాలన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం రాజమండ్రి జిఎస్ఎల్ కళాశాలలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంకని మరి దుండగులిద్దరు చాలా దారుణంగా కారుతో గుద్ది చంపడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3:25 ఆమె మరణించినట్లుగా హైదరాబాద్ నుంచి వార్తలు విడుదల చేయడం జరిగింది. ఆమె మరణిస్తూ కూడా తమ అవయవాలను కూడా దానం చేయడానికి వాళ్ళ కుటుంబాలు ఒప్పుకున్నాయి. దానికి అభినందనలు. అయితే ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వ్యాపారం పాలక వర్గాలు, ప్రతిపక్ష వర్గాలే ఉండి నిర్వహించే ప్రాంతంలో ఈరోజు తెచ్చిరేగిపోతున్నటువంటి మతోన్మాదులు, ఇతరులు కూడా కుర్రాళ్ళు చాలా ఈ మత్తు పదార్థాలకు లోనై ఇటువంటి ఘటనలకు గురవుతున్నారు. ఎవరైతే ప్రియాంకను గుద్ది చంపేశారో వాళ్ళ మీద హత్యానేరం నమోదు చేయాలా, వాళ్ళిద్దరికీ కఠిన శిక్ష వేయాలా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, ఎవరైనా మహిళల పట్ల జోలికొస్తే వాళ్ళకి మరో జన్మ ఉండదు అని. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ చర్య తీసుకుంటారు, కేంద్రంలో ఉన్న పురంధరేశ్వరి ఏ చర్య తీసుకుంటారు అనేది దీన్ని బట్టి ప్రజలకు చెప్పాలి. భవిష్యత్తులో ఆడపిల్లలు బయట చదువుకుని స్వేచ్ఛగా ఉండగలిగేటటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తలేదు. కాబట్టి ఈ ఘటన నుంచి అయినా ప్రభుత్వం గుణపాఠం తీసుకోవాలి. అలాగే పోలీసులు కూడా కఠినంగా వెంటనే వ్యవహరించి హత్యానేరం నమోదు చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. మెడికల్ స్టూడెంటు ప్రియాంక చనిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే డాక్టర్స్ కొద్దిసేపటి క్రితమే వాళ్ళు నిర్ధారణ చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ధైర్యంగా మొత్తం అవయవాలను దానం చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం, ఆ రకంగా మరొకరికి ప్రాణభిక్ష పెట్టినట్టే ఆ రకంగా చేశారు. ఆ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాం. అయితే వాళ్ళ తండ్రి మాట్లాడుతూ అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరినీ కూడా హోమ్ మినిస్టర్ని కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కానీ విద్యాశాఖ మంత్రిని వీళ్ళందరినీ కూడా వేడుకుంటున్నాడు ఆయన. మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడబిడ్డలు ఎవరున్నారు? ఆయన కన్న బిడ్డలు ఎవరు లేరు. వేరే తల్లులు కన్న వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నారు. ఆయనకు ఆ బాధ తెలియదేమో. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎంతమంది ఆడపిల్లలు ఈ రకంగా అన్యాయానికి గురవుతున్నారు. మొన్న రాజమండ్రిలో ముందు కూడా ఒక హాస్పిటల్లో ఒక విద్యార్థిని అదే రకంగా ఆ హాస్పిటల్ సిబ్బంది చంపేసినటువంటి సంఘటనని మరిచిపోక ముందే మరో సంఘటన ఇది. అంటే సొంత కార్లు ఉన్న వాళ్ళు ఎవరికి ఉంటుంది? వెనకాల బాగా బలిసిన వాళ్ళు పెట్టినాళ్ళు. కాబట్టి ఆర్థికంగాను రాజకీయంగాను కూడా వాళ్ళ వెనకాల దన్ను ఉంది. కాబట్టి ఆ రకంగా బండి నడిపి కారు నడిపి ఆ అమ్మాయిని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. గత 5 రోజుల క్రితం జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి ప్రియాంక అనే పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి మీద దాడి జరిగితే ఇప్పుడు దాకా కూడా ఎటువంటి స్పందన లేకుండా పోలీసులు ఎటువంటి వారి మీద చర్యలు తీసుకోకుండా ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఇప్పుడు దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక పక్క హోంమంత్రి వంగలపూడి అనిత గారు మహిళలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని మేము ఆపివేస్తాము, మేము ఖండిస్తాము, ఏదైతే మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు చేసినటువంటి వారి మీద కఠిన శిక్ష మేము విధిస్తామని చెప్పినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత గారు
రాజమండ్రిలో జరిగినటువంటి ఘటన మీద ఇప్పుడు దాకా కూడా ఎలాంటి విచారణ జరిపి దాని మీద మాట్లాడినటువంటి తీరు వైఖరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన తెలియజేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతోంది. రాష్ట్రంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు ఏదైతే విద్యార్థినీరాలు చదువుకుంటున్నటువంటి ప్రాంగణముల్లో విద్యార్థినీరాలు చదువుకుంటున్నటువంటి ఘటనల దగ్గర విద్యార్థినీరాళ్ళకి ఈరోజు రక్షణ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఏం సాధిస్తుందో అన్నది ఈరోజు విద్యార్థి లోకమంతా గ్రహిస్తోంది. శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఆషాఢ సర సమర్పణ మహోత్సవంతో ప్రజలందరికీ సౌభాగ్యం కలగాలని ప్రభుత్వం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సర సమర్పణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పట్టణంలో ప్రధాన రహదారిలో అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనురాధ దంపతులు ఆయన కుమారుడు బొలిశెట్టి రాజేష్ బలుసులమ్మ ఆలయంలో అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ మాసం సారి కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన తల్లి దయ వల్ల ఈసారి మరి 3వ సంవత్సరం మనం ఈ సారి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. చాలా విశేషంగా జనం భక్తులు రావడం, ఎందుకంటే అమ్మవారి కార్యక్రమం ఏది తలపెట్టినా సరే దానికి ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారే చూసుకుంటుంది. ఆ నమ్మకంతోనే మేము కొనసాగిస్తూ ఉన్నాం జీవితాన్ని. తప్పకుండా అమ్మ దయతో ఈ రాష్ట్రం అంతా బాగుండాలి, నాయకులంతా బాగుండాలి, దాంతోపాటుగా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ తాడేపూడెం పట్టణం ప్రజలంతా బాగుండాలి. ఈ అమ్మవారిని ఇలాగా ఈ రకంగా కొలుస్తున్నటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులతో ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి మన బలుసులమ్మ తల్లికి ఎమ్మెల్యే గారి చేతుల మీద సారి తీసుకొస్తాం చాలా శుభసూచకం. ఎందుకంటే మన గ్రామ దేవత మరి అందరం కొలుసుకోవడం చాలా గొప్పది. ఎందుకంటే ఈరోజు పట్టణ అభివృద్ధిలో కానీ మరి ఎమ్మెల్యే గారు వెనకాల ఉండి కానీ ప్రజలు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మరి పెద్ద ఎత్తున అమ్మవారిని పూజించుకునే అవకాశం ఇవాళ కలిపినందుకు అందరం కూడా అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రలే ఉండాలని, ఆవిడ అందరికీ కూడా చల్లగా చూడాలని, అందరికీ ఆయురారోగ్యాలు అష్టాలు దండాలు ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా, దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా దళితుల పక్షాన్ని నిలబడే నాయకుడు లేకపోవడం దురదృష్టకరమని పివి రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మపు సూర్యవర్ప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చామకూరిపాలెం అంబేద్కర్ నగర్లో నిర్వహించిన మాలమహానాడు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాలల్లో నెలకొన్న అనేక్యత వల్ల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. దళితులు అంతా ఐక్యంగా ఉంటేనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమకు కల్పించిన హక్కులు సాధించుకోవచ్చునని అన్నారు. ఏముందంటే ఒక మాలలు అటు మాదిగా తెలంగాణలో వచ్చేటప్పటికి మాదిలు వాళ్ళు ఎప్పుడు కూడా సంఘటితంగానే ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళ ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా సంఘటితమైన పోరాటం చేస్తున్నారు. కాబట్టి వర్గీకరణ చేసే విధంగా మెడలు వచ్చే విధంగా వాళ్ళు తీసుకొచ్చేది. మన మాలలు వచ్చినప్పటికి ఉద్యమానికి ఆమడ దూరంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున మనం వెనకబడి ఉన్నాం. అలాగని ఏ ప్రభుత్వాలు కూడా మనకి సహకారం కూడా అందించే పరిస్థితులు లేదు. ఈ రోజుని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాలల్ని చాలా చిన్న చూపు చూస్తుంది. మాదిగలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మాలలకు ఇవ్వట్లేదు అనేది మీరు స్పష్టంగా గమనించాలి. మరి ఈ నర్సాపురానికి దగ్గరలోనే ఏదో ఉండి నియోజకవర్గంలో 2018లో సోదరుడు ఇందా చెప్పింది గరగపూర్ ఉద్యమం గురించి మీకు ఇక్కడ ఎవరికైనా తెలుసో తెలీదు. అక్కడ ఉన్నటువంటి సుమారు 14 కులాలు ఏవైతే ఉన్నాయో 14 కులాలు కూడా అందులో 13 కులాలు ఏకమయ్యి ఒక మాల కులాన్ని నిర్దాక్షిణ్యంగా వెలివేయటం జరిగింది. అక్కడ వెలివేస్తే సుమారు 2 నెలలు పోరాటం చేశాం. అప్పుడు విపరీతమైన పోరాటం చేసి అక్కడ మెడలుంచి అక్కడ రాజులు కొమ్ములు తిరిగిన రాజులు కోటేశ్వర్లు ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సరిచేసేటువంటి నాయకత్వాన్ని కూడా మేము ఉద్యమ స్ఫూర్తితోటి తలవంచడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. మరి ప్రభుత్వం దిగొచ్చి అటు వాళ్ళని కూడా కూర్చోబెట్టి మరి ఓ సంధి జరిపించి అక్కడ ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఆ రోజునే 365 మందికి ఒకేసారి ప్రభుత్వం నుంచి ఎస్సీ సప్లై నుంచి లక్షలాది రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 350 మందికి ఒకేసారి ఇప్పించడం జరిగింది. ఎందుకని ఒక సంఘటితంగా ఉద్యమం చేశాం కాబట్టి అక్కడ సుమారు 1400 మంది జనాభా ఓన్లీ మాలలు, సర్పంచ్ మాల, ఎంపీటీసీ మాల, వార్డు మెంబర్ మాల అయినప్పుడు కూడా ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు అక్కడ చుట్టూ ఒక చెరువు ఉన్నది, అనేక విగ్రహాలు ఉన్నాయి.
కానీ దానికి ఏమీ అడ్డు రాలేదు. మన సోదరులు అంబేద్కర్ విగ్రహాన్ని ఇంతే ప్లేస్లో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. పెడితే మొత్తం అంతా కలిపి ఏకస్తంగా చేసి వెలివేసేయడం జరిగింది. ఆ రోజున అంబేద్కర్ విగ్రహం పెట్టేదాకా పోరాటం చేయడం జరిగింది. మరి అప్పుడు ఇక్కడ మన ఆర్డీఓగా గాంధీ గారు అని కొత్తగా వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మేము పెట్టడం జరిగింది. అక్కడ గ్రామస్తులకి తగిన న్యాయం జరిగింది. 2 నెలలు ఉద్యమం ఇస్తే అక్కడ సరైన న్యాయం జరగగలిగింది. అంటే ఉద్యమం అనేది ఎప్పుడు కూడా మనం విడనాడకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున కూడా ఒక్కడిగానే ఉద్యమించాడు. ఒక్కడిగానే వచ్చి ఉద్యమించి ఇలా అనేక బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు ఎన్ని ఇది పొందాడో మరి చదువుతూ ఉంటే మనం ఒకసారి గ్రహించాలి. అవన్నీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనకలాగానే నాకెందుకు అనుకుంటే ఈ రోజుని తెల్ల సొక్కలు వేసి ఇక్కడ మేము కూర్చునే వాళ్ళం కాదు, ఆ పక్కన మీరు కూర్చునే వాళ్ళు కాదు, ఈ సమాజంలో తిరిగే వాళ్ళమే కాదు, మనల్ని ఇంకా హీనాతీహీనంగా చూసే పరిస్థితులు ఈ సమాజంలో మరి కొనసాగేవి. మరి ఉండి నియోజకవర్గంలో ఆ రోజు ఉద్యమం సంగతి ఎలాగున్నా ఈనాటి ప్రభుత్వంలో మళ్ళీ అదే ఉండి నియోజకవర్గంలో మరి రఘురామకృష్ణరాజు అనేవాడు ఎవడైతే ఉన్నాడో మరి అతను ఈ రోజుని దళిత క్రైస్తవుల్ని చర్చికి వెళ్తే వెలివేసే విధంగా, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తీసేసే విధంగా, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అవి తీసేయాలని ప్రభుత్వానికి హుకుం జారీ చేసే పరిస్థితులు ఉంటే అటు ముఖ్యమంత్రి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి కానీ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్లు కానీ కనీసం మాట్లాడే పరిస్థితి ఈ రోజున లేదంటే ఒకసారి ఆలోచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరం మండల వెంప గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి. రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించిన వైసీపీ నాయకులు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. మెడికో ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి. కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రజా సంఘాల నిరసన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.